హల్లెలూయా. మంచిది. కనుక కొంత సమయము మరి మన వాక్యాన్ని కూడా జ్ఞానం చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం. దైవజనులు చెప్పినటువంటి సమయం ఉన్నది కనుక ఎవరికి ఇబ్బంది లేదు కదా, పర్వాలేదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఎందుకంటే ఎన్ని సాక్ష్యాలు మనం చెప్పినా గానీ వాక్యము కంటే సాక్ష్యము గొప్పది కాదు. వాక్యమే మనల్ని బ్రతికించేది కదా. ఆ వాక్యాన్ని మనం ఖచ్చితంగా విన్నప్పుడు మరి నా జీవితంలో ఇంతలాగా నేను తయారవడానికి కారణం కూడా ఏంటంటే ఈ వాక్యమే కనుక అది వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి కీర్తనల గ్రంథము 4వ కీర్తన మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. 4వ కీర్తన 3వ వచనాన్ని నేనే చదువుతున్నాను మూలవాక్యంగా. పరిశుద్ధ గ్రంథంలో దయచేసి నాతో పాటు చూడవలసిందిగా మనం చేస్తున్నాం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకునిచున్నాడని తెలుసుకొనుడి. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. ఇది వరకు ఎలాగా ప్రార్థన చేస్తాము కనుక నేరుగా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ముగింపు ప్రార్థనలోనికి మనం వెళ్దాం. అందరూ కూడా కొద్ది నిమిషాలు శ్రద్ధగా విందాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడట. హల్లెలూయా. దేవుడు ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరిలో నుండి ఎవరిని కోరుకుంటూ ఉన్నాడంటే భక్తులను కోరుకుంటూ ఉన్నాడంట. పాటలు పాడేవాళ్ళు నాకు కావాలా, లేకపోతే ప్రార్థించే వాళ్ళు కావాలా, వాక్యం చెప్పే వాళ్ళు కావాలా, లేకపోతే కానుకలు ఇచ్చే వాళ్ళు కావాలా అని రకరకాలు ఉంటాయి. ఒకరోజు దైవజనులు భక్త సింగ్ గారి దగ్గరికి కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు. అయ్యా దైవజనుడా, ఎవరు గొప్ప? వాక్యం చెప్పే వాళ్ళు గొప్ప, పాటలు పాడే వాళ్ళు గొప్ప, పరిచర్య చేసే వాళ్ళ, కానుక ఇచ్చే వాళ్ళ, ఎవరు గొప్ప అని చెప్పేసి ఆయన అడిగితే దైవజనులు భక్తులేనండి. ఆయన ఆన్సర్ ఏమి ఇచ్చేది తెలుసా? క్యారెక్టర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ద మినిస్ట్రీ అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ముందు నువ్వు పాటల, ఆరాధన, వాక్యమా, ఇంకోటి అన్నిటికంటే నీ ప్రవర్తన ఇంపార్టెంట్ అని. హల్లెలూయా. ఒక్క ముక్కలు చెప్పేసాడు ఆయన అంతే. ఓకే, మంచి ప్రవర్తన లేకుండా మంచి పాట పాడతాం, ఉపయోగం ఏంటి? మంచి ప్రవర్తన లేకుండా మంచి వాక్యం చెప్పాం, ఉపయోగం ఏంటి? చెప్పండి. ప్రవర్తన ఇంపార్టెంట్. అందుకే ప్రసంగి 5:1 నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడంట నీ ప్రవర్తన సరి చూసుకోమన్నారు. హల్లెలూయా. జాగ్రత్తగా చూసుకోవాలని. దేవుని మందిరం ఇది. అంటే ఇక్కడ మనకి 4 గోడలు రేగు కనబడొచ్చు, కానీ దేవుడు ఏం చెప్పాడంటే ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామం ఏకీవిస్తామో అక్కడ ఆయన ఉంటానన్నాడు అంతే. హల్లెలూయా. మనకి ఆల్టెక్కలు కలిగినటువంటి భవనాలు, ఏసీలు కలిగినటువంటి చర్చలు నథింగ్, అన్ని కూడా ఒకటే. ఏకీవించి ప్రార్థించేటువంటి స్థలము కావాలి మనకి. హల్లెలూయా. ఆ మనుషులు కావాలి. ఏసీ రూమ్ లోకి వెళ్ళి కాలు చాటుకుంటే కొనుక్కుబాట్లు పడి ఏకీవించలేకుండా అక్కడ ఎంతసేపు ఉంటే ప్రయోజనం ఏంటండి? అంటే దేవుడు మన మధ్య ఉండడానికి ఇష్టపడాలన్నమాట. ఎప్పుడు ఇష్టపడతాడైనా అంటే నేను ఇక్కడికి రాగానే పిల్లల్ని, చిన్న పిల్లల్ని కూడా చూసి చాలా సంతోషపడ్డాను నేను. చక్కగా సిస్టర్ గారు వీళ్ళు చక్కగా నాకు చాలా ఆనందం అనిపించింది అన్నమాట. నిజంగా నేను మీ మధ్యకి రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ రాత్రి. హల్లెలూయా. ఎందుకంటే ఆరాధించే వాళ్ళు, దేవుని స్తుతించే వాళ్ళు, ఏకీవించే వాళ్ళు, నేను అలా రాత్రంతా ఉండిపోతాను అనమాట. అదే నేను పిచ్చోండి మాట, అంత పిచ్చోండి మీకే తర్వాత తెలుస్తుంది. అదే సో ఎక్కడైతే ఆయన నామను ఏకీవించి అది కావాలన్నమాట దేవునికి. ఎందుకంటే పైన ఏముందో మనకి కిందకు వచ్చేది ఏముందో ఇది చూడడు దేవుడు. అది ఎవరు భక్తి చేసే వాళ్ళు ఎవరు అవి చూడద్దు, గోడలు చూడద్దు. మన హృదయాలకి దేవుడు ఏమిస్తున్నాడు అది చూడాలి. అంటే దేవుడు తన కొరకు భక్తుల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే అందుకు క్యారెక్టర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ద మినిస్ట్రీ. అంటే దేవుని పరిచర్యలో మన ప్రవర్తన అనేది అన్నిటికంటే గొప్ప ప్రభావితం కలిగినది మాట. సరైన ప్రవర్తన లేకపోతే దేవుడు మెచ్చుకోడు. అదే మంచి పాట పాడారా అని ఇంకొకరు, మంచి సాక్ష్యం చెప్పారా అని ఇంకొకరు పొగడొచ్చు. మరి ఆయన చెప్పవలేరా, నాకు తెలుసురా నీ సంగతి అనంద. మరి ఆయన అంటే మన భక్తి ఇక్కడ ఎవరో చూడడం కొరకు కాదండి, ఆయన చూస్తూ ఉన్నాడు గనక ఆ భక్తిని మనం సరిగ్గా చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. కనుక క్రైస్తవ జీవితమును దేవుడు ఎందుకు కోరుకుంటూ ఉన్నాడు? క్రైస్తవ జీవితమును మనం ఎందుకు కలిగి ఉన్నాం? ఇప్పుడు ఎవరైనా అడుగుతారు మనుషులు, ఈ రోజు ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే స్వార్థలో మమ్మల్ని రకరకాలుగా తిడతారు. ఏ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏం పోయి కాలం మీకు పొద్దున్నే ఊరి మీద పడ్డారు, ఏదైనా పని చేసుకుని బతకచ్చు కదా, మేము ఇలా చూసుకుంటా
ఎంతో మంది దైవజనులు, భక్సింగ్ గారు అన్నాను, ఆయన ఆ రోజుల్లో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ చదివాడండి. ఆయన ఇంజనీరింగ్ చదివి ఆయన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి అందరిని విడిచిపెట్టి వచ్చాడు సేవకి. ఎంతో మంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ను వదిలేసి, కోట్ల రూపాయలు వదిలేసి బైబిల్ పట్టుకోండి ఈదులో స్వార్థకులుగా మారిపోతే వాళ్ళకి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు. అంటే దేవుని కొరకు ఎన్నో విలువైనవి లగ్జరీ లైఫ్ వదిలేసుకుని వచ్చారంటే ఇది సామాన్యమైనది కాదు నేను చెప్తున్నాను. లోకం దృష్టిలో క్రైస్తవులు అంటే చులకన కావచ్చు, లోకం దృష్టిలో క్రైస్తవులు అయితే మాల మాదిగల మతమని తృణీకరింపబడచ్చు. కానీ ఈ భూ ప్రపంచంలోని క్రైస్తవులుగా ఉండుట కంటే గొప్ప భాగ్యము ఏదీ లేదు. హల్లెలూయా. ఇంకా మీకు మాట చెప్పిన 140 కోట్ల మందిని పరిపాలన చేస్తున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి అధికారిక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పోస్ట్ కంటే దేవుని సన్నిధిలో నువ్వు పరిచారకుడిగా పరిచర్య చేసే వ్యక్తిగా ఉండటం గొప్ప భాగ్యము. హల్లెలూయా. అంటే 140 కోట్ల మంది హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఫలానా ఆయన మనం చెప్తాం, అది గొప్ప మాట. కానీ నువ్వు దేవుని సన్నిధిలో వీళ్ళని చూడగానే ఈ ప్లే చేస్తుంటే నాకు ఆనందం కలిగిందా? అలాగే దేవుని పనులు నేను చిన్న పని అయినా సరే ఆ పనిలో నువ్వు ఉండట అంకిత భావంతో, ప్రేమతో, హార్ట్ఫుల్ గా అంట అది మనం కలిగి ఉంటే దేవుడు కోటాను కోట్ల దేవదూతల కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తాడు అన్నమాట. హల్లెలూయా. కానీ ఈనాడు మనుషుల దృష్టి వరకే భక్తి చేయాలనుకుంటున్నారు, అందుకే చాలా మిస్ అయిపోతున్నారు. ఇంత గొప్ప క్రైస్తవ జీవితాన్ని ఎందుకు మిస్ అయిపోతున్నారు? ఈ కడవరి కాలంలో ప్రభు రాకడ సమీపిస్తున్నటువంటి దినాలలో ఈ గొప్ప భాగ్యాన్ని ఎందుకు కోల్పోతున్నారంటే మనుషులకు ఇష్టంగా బ్రతకడం వరకు దేవునికి దూరం అయిపోతున్నారు. మనుషులకు నచ్చుతారో లేదో చూస్తున్నారు, కానీ నేను దేవుడికి నచ్చుతున్నానా లేదా, నా బిహేవియర్, నా ప్రవర్తన దేవుడికి నచ్చుతుందా లేదు చూడండి. నేను ప్రతి చోట నా ప్రసంగాలన్నీ లైవ్ లో యూట్యూబ్ లో ఉంటే ఏ ప్రసంగం చేసినా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఒక ప్రార్థన చేస్తాను, మోకాళ్ళు వేస్తాను, దేవా ఫలానా స్థలానికి వెళ్ళాను. సో అక్కడ ఏదైనా సరే నా సొంత జ్ఞానముతో, నా ఇష్టముతో నీకు విరోధంగా ఏదైనా మాట మాట్లాడితే నన్ను మన్నించు తండ్రి, నన్ను క్షమించు ప్రభువా, నేను క్షమాపణ అడుగుతాను. ఏ స్థలానికి వాక్యం చెప్పడానికి నేను వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో, దేవా నీ ప్రజలకు నీ కోసం ఏం మాట్లాడాలో ప్లీజ్ హెల్ప్ మీ ఫాదర్, నాకు సహాయం చేయండి, నాకు తెలియపరచండి, నాకు బయలుపరచండి అని నేను ప్రభువుని అడిగి నేను వెళ్తాను. తిరిగి వెళ్ళిన తర్వాత కూడా నేను ఆ ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఇది గొప్ప చెప్పడానికి, అతిశయించడానికి కాదు. ఈ రోజు వాళ్ళకి నచ్చామా వీరికి నచ్చామా ఇది చూస్తున్నారే కానీ నన్ను ప్రేమించి నా కొరకు రక్తం చెందించి ప్రాణం పెట్టిన నా దేవునికి నేను నచ్చుతున్నానా లేదా, అలాంటి భక్తి చేస్తున్నానా లేదా అనేది ఆలోచించుకోవడం లేదు ప్రజలు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాం, దేవుడు అంట మనందరిలోనూ కూడా ఏంటంట భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడున్నారు భక్తులు? ఎవరు భక్తులు? పాటలు వచ్చినందుకు భక్తులా, వాక్యం చెప్పినందుకు భక్తులు అంటే కాదు. భక్తులను ఈ సమాజం అంతా మిళితమైపోయినది. చూడండి, మరి ఒకసారి కీర్తనలోకి వచ్చినట్లయితే 43వ కీర్తన మొదటి వచనాన్ని చదవండి. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. చాలండి. ఇక్కడ ఏమంటుంటే భక్తి లేని జనం అంట. అంటే జనం ఉన్నారు, ఆ జనము కూడా దేవుని కలిగిన వారిగా ఉన్నారు, కానీ వాళ్ళలో ఏమి లేదంట, భక్తి లేదు. అంటే భక్తి లేకుండా మనం ఎలా భక్తి చేస్తామండి? అవసరం బట్టి కొన్ని సంగతులు చెప్తూ నేను ముందుకు సాగుతాను. హల్లెలూయా. ప్రపంచంలో 2 వర్గాలుగా విభాగం చేస్తే, ఒకటి నాస్తిక వర్గం, ఒకటి ఆస్తిక వర్గం. అంటే ఇంచుమించు 750 కోట్ల మంది ఉన్నారు ప్రపంచం అంతా జనాభా. 220 దేశాలు కలిపి 750 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 2 వర్గాలు. ఒకటి నాస్తికుడు, దేవుడు లేడు, దెయ్యం లేడని నమ్మే వర్గం. రెండోది ఆస్తికులు, అంటే ఏదో ఒక దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి వారు. మంచిది. అయితే ఏదో ఒక దేవుడు దేవత ఉన్నారని నమ్మేటువంటి వారిలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నో ధర్మాలు ఉన్నాయి. అన్నిటిలోనూ మన భారతదేశాన్ని చూసుకుంటే ఇంకెక్కడ నేనే చేశాను బోళ్ళు పూజలు అండి, మరొక్కడి దేవుడు లేడు, తిరిగిన డాక్టర్ లేడు, వాడని మెడిసిన్ లేదు అని చెప్పారు కదా. నేనే చేశాను బోళ్ళు పూజలు. కార్తీక మాసాల సీజన్ కదా, ఉల్లిపాయ కూడా వేసుకోరు కూరలో, తెలుసా? బోళ్ళు నిష్ఠగా చేశానండి నేను. చాలా మాట పురాణాలు బోళ్ళు చదివాను, కథలు చదివాను, ఇండియన్ హిస్టరీస్. అంటే ఎందుకంటే పిచ్చి. అమ్మ అంటే ఎంత ఇష్టమో దేశం అంటే అంత ఇష్టం మాట నాకు. కానీ చిన్నప్పటి నుంచి నాకు కులం మతం అనే పిచ్చి అయితే లేవులే.
ఏ కులమైనా నాకు, ఏ కులం అంటే మట్టి కులం అని చెప్తాను నేను. హల్లెలూయా. ఆదాము ఏ కులం? మట్టి కులం. అందుకే నీది ఏ కులం అంటే మట్టి కులమేనా అది. ఎందుకందుకనే స్నానం చేసినాడు ఒంట్లోంచి మట్టి వస్తుంది, మట్టి కులం కాబట్టి. హల్లెలూయా. ఏ సోప్ తోముకున్నా సరే మట్టే వస్తుంది. తెల్లగా ఉన్న వాళ్ళు తెల్ల మట్టి, నల్లగా ఉన్న వాళ్ళకి నల్ల మట్టి, అంతే. బంగారం రాదు, వస్తుందా? కాబట్టి ఇంత స్పష్టంగా దేవుడు నువ్వు మట్టిలోంచి వచ్చాడని మానవుడికి అంత నిరూపణ ఆధారం చూపెడుతుంటే కోతిలోంచి వచ్చాడు అంటాడు. హల్లెలూయా. బాగా చదువుకుండి కూడా కోతిలోంచి వచ్చాడు అంటాడు మానవుడిని. ఇంకా మట్టిలోంచి వచ్చాడని కావడానికి ఎందుకన్నా నిరూపణ ఏం కావాలంటే ఇంకా అంతేకాదు. కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కొన్ని ఏమంటే దాన్ని తెలుగులో కార్బన్ సమ్మేళనం అని మూలక ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ మూలకాలు అని కొన్ని ఉంటాయి అన్నమాట. మెగ్నీషియం, కాల్స్, జింక్, కోబర్, నికెల్, ఫాస్ఫరస్, పొటాషియం, ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్నవన్నీ కూడా 14 ఎలిమెంట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. మానవ శరీరంలో 14 ఈ ఎలిమెంట్స్ మూలకాలు ఉన్నాయి. ఈ బంగారము, కాల్షియం, ఇనుము ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకే ఈ ఐరన్ మనకి లోపం ఉంచినందుకు కాళ్ళు బాగా లాగుతుంటే, బ్లడ్ తక్కువ అవుతున్నప్పుడు ఐరన్ లాస్ అవుతుంటది. అప్పుడు డాక్టర్లు ఐరన్ టాబ్లెట్స్, ఐరన్ సిరప్స్ ఇస్తారు. చిన్నపిల్లలు త్వరగా పడిపోతున్నప్పుడు ఈ బోన్స్ ఫ్రాక్చర్ అవుతాయి కదా, కాల్షియం తక్కువన్నమాట, కాల్షియం టాబ్లెట్లు వాడతారన్నమాట. ఇవన్నీ కూడా మట్టిలో ఉన్నాయన్నీ మానవ శరీరంలో ఎలా వచ్చినాయంటే మానవుడిని దేవుడు మట్టితో చేశాడు కనుక అవన్నీ మనలోనికి వచ్చేసాయి. హల్లెలూయా. కాబట్టి ఈ భారతదేశంలో ఎన్నో రకాల భక్తి ఉన్నప్పుడు ఇప్పుడు మనము క్రైస్తవులం అయ్యాము. వినాలి శ్రద్ధగానే. సరే, ఇప్పుడు ఎవరైనా ఎందుకు నువ్వు క్రైస్తవులు అయ్యావు, క్రైస్తవురాలు అవ్వావు, ఎవరు మార్చేశారు, నువ్వు ఎంత డబ్బులు ఇచ్చారు, ఇలా ఒక చోట నన్ను రౌండప్ చేసి కొంతమంది కొట్టడానికి కొనుక్కున్నారు. మీరు అమ్ముడైపోయారు, మాల మాదిగల మతాన్ని మీరు పొందుకున్నారు, విదేశీ డబ్బులకి మీరు అమ్ముడైపోయారు అని కొంతమంది నన్ను డిగ్రీ చదువుతున్నప్పుడే రకరకాలుగా దూషించి మాట్లాడారు. సరే, ఎంతకి అమ్ముడైపోయొచ్చు, నువ్వు ఎంత కొనుక్కోగలుగుతావు, ట్రై చేయమన్నాను. సరే, వాళ్ళు ఇప్పుడు మా ఇల్లు చూడండి, మమ్మల్ని చూడండి, సరే ఎంతో డబ్బులకి మేము అమ్ముడైపోయి ఉంటున్నారు కదా, మీరు ఎంత ఇచ్చి మమ్మల్ని రివర్స్ కన్వర్ట్ చేయగలరు, కొనుక్కోగలరు, ట్రై చేయండి. నెవర్. 2 చేతులు జోడించి నీ వాటిలో దేటికైనా సరే మొక్కమని చేయమని చాలు, జరగదు అసలు. నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా సరే ఊపిరైనా వదిలేస్తే గానీ ఆ పని మాత్రం జరగదు. హల్లెలూయా. అంటే అర్థమైంది కొంతమందికి, వీళ్ళు డబ్బుల కోసం అమ్మడవలేదని చెప్పి. అందుకని క్రైస్తవ జీవితంలో ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దైవ భక్తిని మనం కలిగి ఉన్నప్పుడు, ఆకాశాన్ని మనం చూస్తున్నప్పుడు, రాత్రి అయితే ఎన్నో చుక్కలు ఉన్నా సరే మనందరి చూపు ఎక్కడికి వెళ్తుంది? చంద్రుడి మీదకి వెళ్తుంది. అలాగే పగలు సూర్యుని చూడటం, ఆకాశాన్ని చూస్తున్నప్పుడు. అలాగే లోకంలో అందరూ కలుషితమైపోయారు, మిళితమైపోయారు. రకరకాల భక్తులు ఉన్నాయి, రకరకాల ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారంలో క్రైస్తవులు కూడా ఫ్యాషన్ అయిపోయింది. క్రైస్తవులు కూడా ఉన్నారు, వీళ్ళకైనా తక్కువ, మిగిలిన వాళ్ళని అవాయిడ్ చేద్దాం. ఇప్పుడు ఒక క్రిస్టియానిటీ కోసం మాట్లాడితే ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా అనేక మూఢనమ్మకాలు లేవా, అనేక ఆచారాలు లేవా, రకరకాలుగా ఉన్నాయి. ఎవరైనా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే అవి ఎందుకు నువ్వు పెట్టుకున్నావు, నీకు ఇంకా లోకం మీద వ్యామోహం పోలేదని ఒకరు అంటే పెట్టుకోకూడదు. అలా ఉందా ఏమైనా అంటే ఎందుకు ఇట్లా చేశారు? బైబిల్లో లేనివి ఎందుకు అట్లా చెప్తున్నారు అంటే దేవుడు ఏ భక్తి చేయమన్నాడు? ఈనాడు క్రైస్తవము ఏ భక్తి చేస్తుంది, సమాజానికి ఏం చూపిస్తుంది? నేనైతే యథార్థంగా చెప్తున్నాను. చాలా మ్యాచెస్ నాకు వచ్చిన తర్వాత అమ్మాయి సమర్పించేసుకుంది ఫాస్ట్ గారు, చిన్నప్పటి నుంచి అసలు ఏం పెట్టుకోదు, చెవులు కానీ ఏమి పెట్టుకోదండి. ఐఎమ్ వెరీ సారీ, నేను అలాగైతే చేసుకోనండి, నేను తాళి కట్టాలి అమ్మాయికి అని చెప్పాను. అదేంటి పాస్టర్ గారు కదా తాళి కట్టాలంటే ఏంటి అంటే సువార్త అండి. సువార్త అంటే ఏంటో తెలుసా? యోగా పత్రిక 1:23 అగ్ని నుంచి లాగినట్లు కొందరిని రక్షించమని బైబిల్ చెప్పింది. అంటే ఈ రోజు నా దేశ ప్రజలు అనేక మంది సత్యాన్ని తెలుసుకోలేక అసత్యంలో ఉండి మరణం తర్వాత నరకానికి వెళ్ళిపోతున్నారు. వారిని మనం రక్షించాలి కానీ మనం మూఢాచారాలు పెట్టి దేవుడు నమ్ముకుంటే తాళి తీసేవాలి, దేవుడు నమ్ముకుంటే వైట్ సారీని కట్టుకోవాలి, దేవుడు నమ్ముకుంటే ఏమి పెట్టుకోకూడదు, ఇయర్ రింగ్స్ పెట్టుకోకూడదు, ఏం పెట్టుకోకూడదు ఏంటంటే ఏమన్నా పద్ధతి ఉందా? దేవుడు అలా చెప్పాడండి? అలా చెప్పలేదు దేవుడు. అంటే ఈ రోజు చెప్పలేనటువంటి సంగతులను గురించి సంఘాలలో మాట్లాడుతున్నారు కానీ దేవుడు చెప్పినటువంటి ఒక పరమార్థం, ఒక సత్యము, మానవులందరి రక్షణ కొరకు యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయించమని చెప్పిన సంగతిని వదిలేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు బోధకులు. యేసుక్రీస్తు దగ్గరికి రండి. ఎందుకు రావాలి మొట్టమొదటి ఒక మానవుడు? నాకు అర్థమైంది.
ఈ పాప క్షమాపణ నుండి మానవుడు విడుదల పొందకపోతే ఎంత ఆరోగ్యవంతుడైనా, ఎంత ధనవంతుడైనా, బలవంతుడైనా, ఏ మతానికి చెందినవాడైనా, ఏ కులానికి చెందినవాడైనా మరణం చేత రెండవ వాళ్ళని అగ్ని గంధకంలోకి వెళ్ళిపోతాడని రాయబడి ఉంది. భారతదేశంలో 108 ఉపనిషత్తులు ఉన్నాయి, 18 అష్టాదశ పురాణాలు ఉన్నాయి, 4 చతుర్వేదాలు. ఇవన్నిటి కూడా చదివి వారి సారాంశాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తిగా నాకు కొన్ని సంగతులు తెలుసు. అందులో భవిష్య పురాణం అనే ఒక పురాణంలో ఏమని వ్రాయబడింది తెలుసా? మనమందరము కూడా ఆదాము అవ్వ అనేటువంటి ఆ మొదటి దంపతుల నుండి వచ్చామని భవిష్య పురాణంలో రాయబడి ఉంది. వీళ్ళు అంటారు మీ బైబిల్ అన్ని వేరే, నేను కాక మొన్న వచ్చిన బైబిల్ అన్ని మీరు రాసేసుకుని చెప్తున్నారు అని అంటారు. మరి బైబిల్ కాదు, అక్కడ ఉంది, ప్రూఫ్ ఉంది, భవిష్య పురాణంలో ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఆదాం అనే పేరు ఉంది. ఖురాన్ చదివాను నేను, ఖురాన్ లోను కూడా ఆదాం అనేటువంటి పేరు ఉంది. అంటే భూమి మీద ఉన్నటువంటి మనం అందరం అంట ఆ మొదటి దంపతుల నుంచి వచ్చామని అంత స్పష్టంగా ఉంది. దాన్ని కూడా కాదంటే మనం ఏం చేయలేం. అయితే నమ్ముతున్నటువంటి వారికి ఒక స్పష్టత, ఒక క్లారిటీ, ఒక నిరూపణ మనం ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. అగ్ని నుంచి రక్షించడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి దేవుడు ఇక్కడ దావీదు చెప్తున్నాడు, భక్తి లేని జనముతో అంట. అంటే దేవుని కలిగి ఉన్నారు కానీ వాళ్ళు ఏం లేదంట, భక్తి లేదు. అంటే ఎందుకు లేదు భక్తి అంటే ఇంకొక మూఢాచారంలోనికి వెళ్ళిపోయి దేవుడు వద్దన్న దానిని, దేవుడు మెచ్చుకోలేని దానిని, దేవుడు త్రోసివేసినటువంటి దానిని కలిగి ఉండి ఇదే భక్తి, ఇలాగే ఉండాలి, భక్తి చేస్తేని ఎవరితో మాట్లాడకూడదు, ఎవరిని కలవకూడదు, ఎవరు పరామర్శించు. కొంతమంది ఎవరైనా అన్ని జనులు చనిపోతే అక్కడికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నాను. అలా చెప్పిందండి బైబిల్. నవ్వే వారి దగ్గరికి అంటే ప్రలాపించి ఉన్న వారి దగ్గరికి వెళ్ళమని చెప్పింది బైబిల్. మరి అది అవకాశం ఉంది కదా. అంటే క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా ఒకరికి వెళ్తే కొంత ఆడికి ఆదరణ కలుగుతుంది, ధైర్యం. మరి మనం వెళ్ళకపోతే ఒక ఊరు ఉంది ఆ ప్రాంతంలో, ఆ ఊర్లో స్వార్థ చేయనివారంటే ఒక ఫోటో పెట్టినవారంట. ఎందుకు పెట్టినవారని అడిగాను నేను. కానీ ఏంటంటే అక్కడ ఎవరైనా అన్ని జనం చనిపోతే ఒక్క క్రైస్తవుడు కూడా వాళ్ళు పలకరించడానికి ఆ దరిదాపు కూడా వెళ్ళరట. ఇదేమన్నా న్యాయమేనా? సమాజంలో ఉన్నాం కదా మనం, ఇది చెప్పిందా? క్రైస్తవులుగా ఉన్నాం, కాలేజెస్ లో, స్కూల్స్ లో అందరూ కలిసి లేరా? అంటే సమాజంలో కూడా కలిసి ఉన్నాం. కానీ సమాజంలో మనం కలిసి ఉన్నప్పటికీ దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధ ప్రవర్తనకు వ్యతిరేకంగా మనం ఉండకూడదు మాట. కలవచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు, కానీ ఆ పరిశుద్ధ నీతికి మనం వ్యతిరేకంగా ఉండకూడదని బైబిల్ చెప్పింది. కనుక భక్తి లేని జనం ఉన్నారంట. ఆ భక్తి లేని జనంలో భక్తుడు ఏమని ఉంటున్నాడంటే, ఒక మాట చూడండి, త్వరగా ముగించేస్తాను త్వరగా. 82వ కీర్తనలోనికి రండి ఒకసారి. 86వ కీర్తన 2వ వచనం. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడము. చాలండి. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నీ భక్తుడను. ఈ రోజు దేవుడిని ఆరాధిస్తున్నటువంటి ప్రజలు, జనులు దేవుడికి చెప్పాలండి, దేవా నేను నీ భక్తురాలను, నేను నీ భక్తుడను అనే మాట చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి క్రిస్టియానిటీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదని పౌలు భక్తుడు చెప్పాడంటే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలోకి వచ్చినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. 3:5 చదువుతండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారివై ఇందురు, ఇట్టి వారికి విముఖుడువై ఉండము. చాలండి. అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ ఉన్నాడు. పైకంటే ఎలా ఉన్నారండి జనులు? భక్తి గలవారైనా ఉన్నారట, కానీ ఏం లేదట, శక్తి. అంటే భక్తిలో ఏముందంట, శక్తి ఉన్నది. అంటే ఈ శక్తి ఎలాంటిది? ఇంకొకరిని కొట్టడానికి, ఇంకొకరిని ఏడిపించడానికి, ఇంకొకరిని బాధ పెట్టడానికి శక్తి కాదు. ఈ శక్తి ఎందుకు అంటే ఈ శక్తి చేత నిన్ను నీవు కాపాడుకుంటూ దేవుడి ఈ శక్తి చేత అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలి, అనేకులకు స్వార్థ ప్రకటించాలి, అనేకులను నువ్వు అగ్నిలో నుండి రక్షించాలి. ఎందుకు? దేవుని శక్తి. అంతేగాని దేవుడిచ్చిన ప్రత్యక్షత, దేవుడిచ్చిన శక్తి డబ్బు సంపాదించుకోవడానికో, నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని అని ప్రకటించడానికో కాదు మాట. దాని కొరకు కాదు. దైవ శక్తి లేనటువంటి భక్తి వల్ల ఉపయోగం లేదు. హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి మనలో భక్తి చూడాలనుకుంటూ ఉన్నాడు. ఆ భక్తిలో ఏముండాలంట, శక్తి ఉండాలి. ఆ శక్తి నిన్ను రక్షిస్తుంది. ఆ శక్తి నీ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని రక్షిస్తుంది. అసలు క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సొసైటీ, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద
గాస్పల్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే కుటుంబ బాధ్యత కలిగి ఉండాలి, సంఘ బాధ్యత కలిగి ఉండాలి, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. అంటే సమాజం ఎలా పోయినా పర్లేదు అనకూడదు. అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు, దేశ ప్రజల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలండి. చెప్తున్నాను, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చారో తెలుసా? ఎన్నో భక్తులు ఉంటుండగా ఈ రోజు క్రైస్తవ జీవితంలో చెప్తున్నాను, నిజరక్షకుడైన దేవుడు సాక్షాత్తు ఆయన కోరుకున్నది ఆయన పాదాల దగ్గరకు క్రైస్తవులు రాగలిగారండి. హల్లెలూయా. ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆటంకాల మధ్య రావాల్సిన స్థలంలోకి వచ్చారు క్రైస్తవులు. కానీ విచిత్రం ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత గురి తప్పిపోతున్నారు, మళ్ళా ఆలోచన తప్పిపోతున్నారు, ఎవరికి తప్పిపోతున్నారు. నాకు తెలిసిన ఒక సహోదరి, ఒక అమ్మాయి చాలా మాట నిష్ఠగా దేవుడు అంటే మాట్లాడుతూ, చేయకూడదు, ఫోన్ చేస్తూ, డౌట్స్ అడుగుతూ, చాలా ఆశతో మాట, ఎంత యవనస్తురాలు ఎంత ఆశతో ఉండేదో ఒక సహోదరు. అటువంటి ఆ సహోదరి సడన్ గా ఒక పిక్ వచ్చింది, నాకు వేరే వాళ్ళు పెట్టారు. ఇంత బొట్టు పెట్టుకుని, కుంకుమ బొట్టు పెట్టుకుని కనిపించింది ఒక పిక్ లో. అంటే బొట్టు పెట్టుకున్నామని తప్పాడతలేదు, నేను ప్రార్థించి వాక్యాల కోసం ఆరాటపడే ఒక సహోదరి కుంకుమ బొట్టు పెట్టుకుని ఒక పిక్ నాకు వస్తే ఇలా ఏంటి, ఎవరు, ఏమి అలానా అంటే, ఏమైందంటే ఒక అబ్బాయిని లవ్ చేసిందంట. లవ్ చేసి ఆ అబ్బాయి హిందూ అంట. ఆ అబ్బాయి కోసం దేవుణ్ణి విడిచిపెట్టి ఉపవాసాలుండి చర్చిలో పాస్టర్ గారు రాకముందే వెళ్ళి ఆ చర్చి క్లీన్ చేసి చక్కగా ప్రార్థన చేసి అందరు వెళ్ళిపోయిన తర్వాత కూడా అవన్నీ తీసి క్లీన్ చేసి అప్పుడు పాస్టర్ గారితో వెళ్తుందని చెప్పి ఇంత ఆశతో ఉండేటువంటి అనేకులు ఉన్నారు ఈ రోజు. అంటే ఏమైంది, ఆ భారం ఏది, ఏంటి నీ ఆశ ఏంటంటే, అవును ఇంకో మధ్యలో గురి తప్పిపోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది చెప్పండి, ఇప్పుడు శక్తి ఉందా భక్తిలో? ఏ భక్తి ఇది? అంటే ఓకే చేసావు, లవ్ చేసావు, కానీ దాని కొరకు నువ్వు ఏం కోల్పోయి ఏం పోగొట్టుకున్నావు? అంటే నేను చెప్తున్నది ఏంటంటే, ఈ రోజు ఒకదాని కొరకు ఇంకోటి పోగొట్టుకుంటూ ఉన్నారు. బైబిల్లో హెబ్రీ పత్రికలోకి వచ్చినట్లయితే ఒకసారి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, తొందరగా మన సమయం కొంచెం ఉన్నది కనుక హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం 16 నుంచి చదువుదామా? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండేనేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. చూడండి ఏమంట, ఏసావు కోసం వ్యభిచారం అంటుంది బైబిల్, భ్రష్టుడు అంటుంది. యాక్చువల్లీ రియల్ లైఫ్ లో ఏసావు అలాంటి వాడా? చెప్పండి, అలాంటి వాడు కాదు. నాకు చాలా బాధ అనిపించింది ఆయన కోసం. యాక్చువల్లీ రియల్ లైఫ్ లో చాలా మంచివాడు ఏసావు, ఎవరికి అన్యాయం చేయలేదు, నష్టం చేయలేదు, మోసం చేయాల. అలాంటి వ్యక్తిని బైబిల్ ఏం చెప్తుంది, లేఖనం ఏం చెప్తుందంటే భ్రష్టుడు వ్యభిచారంటే. ఎందుకు అంటే ఒకప్పుడు మంచివాడే, కానీ ఇప్పుడు అతను ఏం చేశాడంట, దేవుడే తనకిచ్చినటువంటి హక్కును, జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసేసుకున్నాడట. ఈ రోజు దేవుడు రక్షణ ఉచితంగా ఇచ్చాడు మానవుడికి. నేను ఒక మాట చెప్తున్నాను, బాప్టిజం పొందిన వాళ్ళు ఎవరైనా పాస్టర్ గారికి 10,000 ఇచ్చారా? ఒకవేళ బాప్టిజం తీసుకున్న వాళ్ళు 10,000 ఇవ్వాలి, 5,000 ఇవ్వాలంటే ముందు నేనే తీసుకోకపోతానండి. నా దగ్గర డబ్బులు లేనందువల్లే కదా మెడిసిన్ కి వాళ్ళ లెక్క మానేసుకున్నాను. అంటే ఉచితంగానే ఇచ్చారు. ఏదో నీకు ప్రేమతో, నీ ప్రేరేపణతో దైవజనికి ఇవ్వాలని ఏదో నువ్వు ఇస్తావు తప్ప ఇంత ఇవ్వాలి, ఇంత ఇస్తేనే రక్షణ పొందినట్టు అనేది ఎక్కడ లేదు కదా. అంటే ఉచితంగా దేవుడు ఇచ్చాడు. కానీ హెబ్రీ పత్రిక 2:3 చదవండి ఒకసారి త్వరగా. హెబ్రీ 2:3 త్వరగా స్పీడ్గా చదవాలి మీరు. ఎగ్జామ్ అనుకోనమాట. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుని వచ్చాలంటే, అంటే ఎంత గొప్ప రక్షణ అంటే ఇది చూడాలి, అందరూ కూడా చూడాలి. మనం పొందిన రక్షణ అందరూ నా వైపు చూడండి. ఇలాగా ఎంత గొప్ప రక్షణ తెలుసా? మన ఆరోగ్యము కంటే గొప్పది, మన ఆస్తి కంటే గొప్పది, మన అందచందాల కంటే గొప్పది, ఉద్యోగము కంటే, వ్యాపారము కంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి అన్నిటికంటే ఈ గొప్ప రక్షణ గొప్పది. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రక్షణే పొందాం, కానీ కొన్ని అప్పులు వెంటాడుతున్నాయి, కొన్ని కన్నీళ్లు వెంటాడుతున్నాయి. కొంతమంది భర్తలు మార్పు లేక భార్యలు ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు పెట్టి బాధపడుతున్నారు. అన్ని బాగానే ఉంటే అనారోగ్యాలు, అన్ని బాగుంటే అప్పులు, అన్ని బాగానే ఉంటే కొంతమంది చుట్టూ ఉన్నటువంటి బంధువుల్లోనే మన మీద నిందలు. ఇలాంటి పరిస్థితులతో ఈ సమాజం గడిస్తుంది. ఇంత గొప్ప రక్షణే, కానీ ఈ పరిస్థితి ముందు ఏమవుతుందంటే ఇప్పుడు బలహీనమైపోతుంది. రక్షణ ఆనందము కోల్పోతూ ఉన్నాం. అందుకే నేను చెప్తున్నాను, 2 పాయింట్లు, 1 పాయింట్ రక్తంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి స్టెప్ ఎక్కకూడదు, అప్పుడు వెళ్ళకూడదు, స్టాండ్ లో ఎక్కువసేపు నిలబడకూడదు, ఎక్కువసేపు మాట్లాడకూడదు. ఇంక చిత్రం ఏంటంటే, ఒక పేరు ఎలాగైతే తీసేసరి పెద్దది,
ఉన్న చిన్న పీక్ కూడా పాడైపోయింది, అది కూడా డ్యామేజ్ అయిపోయింది మొత్తం. కానీ ఈ రోజు నేను ఎన్నో అవాయిడ్ చేసేసాను మధ్యలో, కానీ ఏది తిన్న అవలేలుగా అరిగిపోతుంది అన్నమాట, అట్టుబండ్లాగా అరిగిపోతుంది. అలాగే డాక్టర్లు షాక్ అయ్యారు అన్నమాట. లోపల ఏమి లేదు, నాకు నా రిపోర్ట్స్ ఉన్నాయి, ఇంటి దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఒక ఛానల్లో పాస్టర్ గారికి పెట్టాను, మన అయ్యగారికి. ఆ ఛానల్లో మొత్తం ప్రూఫ్స్ తో రిపోర్ట్స్ లో ఆ వీడియో మీరు ఓపెన్ చేస్తే ఆ వీడియోలో ప్రూఫ్స్ లోపల సైజ్ ఎలాగుంటే మీకు అన్ని కనబడతాయి అన్నమాట. భయం వేస్తుంది అన్నమాట. కానీ అలాంటి స్థితిలో నేను 100 ఉపవాసాలు చేశానండి. సచిన్ టెండూల్కర్ ఒక మాట అంటాడు, బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని. పిల్లలు, మమ్మీ నాకు బూస్ట్ కొని మమ్మీ అంటాడు. అది ఎందుకంటే అది తాగి సచిన్ 6 కొట్టాడు మాట, 7 కొట్టాలన్నమాట. నేనేం చెప్పానంటే చెన్నై 2015లో వెళ్ళినప్పుడు వాకింగ్ చేయడం 3 రోజులు అక్కడ. ఫాస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. హల్లెలూయా. ఫాస్టింగ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అంటే నా సీక్రెట్ ఏంటి, నాకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఉపవాస ప్రార్థన వచ్చింది. హల్లెలూయా. మీ ఉపవాస ప్రార్థనకి పాస్టర్ గారు చెప్తే నేను పేరు పెట్టిన దానికి పాంప్లెంట్ పెట్టాను. ఏమని అంటే దానికి బెతెస్దా పెంతెకోస్తు సహవాసం వారు నిర్వహించు సిద్ధపాటు ఉజ్జీవ కూడిక. హల్లెలూయా. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన అయ్యగారు పెట్టింది సిద్ధపడాలి అంట. అంటే దేని కొరకు సిద్ధపడాలంటే 2వసారి యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి రాబోతున్నాడు అతి త్వరలో. ఎన్నో సంవత్సరాలు లేదండి, అతి త్వరలో రాబోతున్నాడు. ఎన్నో సూచనలు మనకి కనబడుతున్నాయి, ఆ లేఖనాలు నెరవేరుతున్నాయి. త్వరలో ప్రభు రాబోతున్నాడు. దీనికి మనం ఏం చేసా? సిద్ధపడాలి. సిద్ధపడకుండా ఉన్నా మనకు ఏం చేస్తారు తెలుసా? బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని 10 మంది ఉన్నప్పుడు 5 ఏం చేశారు? ఎరవబడ్డారు. ఎందుకు? దివిటీలను, ఆ నూనెను, ఒత్తులను వాళ్ళు సిద్ధపరచుకోలేదు కనుక మత్తయి 20 వాళ్ళు వెలువబడ్డారు. మిగిలిన వాళ్ళు ఎందుకు లేదంటే వాళ్ళు సిద్ధపడ్డారు. కనుక రాకడికి మనం సిద్ధపడాలంటే ఈ ఉపవాస ప్రార్థనలు మనకు అవసరము, వాక్యము మనకు అవసరము. హల్లెలూయా. ఒక పెళ్లికి, ఒక ఫంక్షన్ కి వెళ్తున్నాం, అలాగే లేచి తలలో ఆ జడలు గాని ఏమి వేసుకోకుండా, డ్రెస్ చేయించుకోకుండా లేచి అలాగే వెళ్ళిపోతాం ఆ నైటీలతోటి, వెళ్ళరు కదా. అంటే సిద్ధపడే నీటిగా మనకున్నంతలోనే వెళ్తాము లేదా? మరి పరలోక రాజ్యానికి వెళ్తున్నాం మనం. ఈ భూమి మీద మట్టి శరీరము ఏదో ఒక సమస్య, మనం ఒక రోజు వస్తుందండి మన జీవితంలో. కొన్నిసార్లు నేనైనా సరే కోపంగా మాట్లాడతాను ఇతరులతో. చూపులు, ఆలోచన, తలంపులు, ఊహలు అనే రకరకాలుగా ఒక మురికి అపవిత్రత మనకు కలుగుతూ ఉంటుంది ఈ భూమి మీద. ఇప్పుడు స్నానం చేసుకుని వైషట్ చేసుకుని ఉన్నాను రోజు, ఇంకా నాకు స్నానం అవసరం లేదా? కావాలేదా? ఇప్పుడే ఫ్రెష్ గా మంచి స్నానం చేసుకుని మైసూర్ శాండ్స్ తోముకుని వచ్చానండి, మళ్ళీ రేపెందుకు స్నానం? అంటే ఏ రోజుకి ఆ రోజు స్నానం అవసరం, లేకపోతే స్కిన్ ఎలర్జీస్ వస్తుంది, రకరకాల ప్రాబ్లం ఉంది. అలాగా ప్రభువు రాకడకు నువ్వు ఎప్పటికప్పుడు సిద్ధపడి నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఏ రోజుకి ఆ రోజు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు ప్రభు నా కుమారుడా, నా కుమార్తె నా దగ్గరకు నువ్వు వచ్చంటే వెళ్ళిపోవడానికి సిద్ధపడాలన్నమాట. అంత ఎలక్ట్ గా ఉండాలన్నమాట. కనుక ఇంత దైవజనులంత భారముతో ఏంటి ప్రార్థనలు పెట్టారు అంటే మనము దాంట్లో ఉపయోగించుకోవాలి. ఆ ప్రార్థన వ్యర్థము కాకూడదు ప్రభు. దైవజనుడు కాల్చిన కన్నీరు వ్యర్థము కాకూడదు ప్రభు. నేను ఇలాగే ప్రార్థన చేస్తాను. మా దైవజనుడు ప్రార్థన పెట్టినప్పుడు ఆయన చేస్తున్న ప్రార్థన కన్నీరు వ్యర్థం కాకూడదని నేను ఇంకో మీకు మాట చెప్తున్నాను. మీరు కొంతమంది యూట్యూబ్ లోను మనం చూస్తున్నప్పుడు కొంతమంది సేవకులు ఫలానా వాళ్ళ ఇష్టం ఫలానా అని ఫాలో అవుతారు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, సంఘ సేవకుడిని మొదటి స్థానంలో పెట్టుకోండి, బయట సేవకులు బయట వాళ్ళే. ఇప్పుడు నేను వచ్చాను, 4 మాటలు చెప్పాను, మీ అందరి కోసం అయితే ప్రార్థన చేస్తాను. రోజు మీకోసం నేను అలా ఏడ్చి ప్రార్థన చేస్తానా? నా వరకు ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడు నేను 100 మంది వరకు ప్రార్థన చేస్తాను. ఫోన్ లో గానీ నాకు రకరకాల కాల్స్ వస్తాయి. వాళ్ళ పేర్లు గుర్తు పెట్టుకుని ఏ ప్రాబ్లమో ఖచ్చితంగా ఒకసారి చెప్పారంటే నేను అట్లా గుర్తు పెట్టుకుని అవసరం రాసుకుని వాళ్ళ సమస్య కొరకు ప్రార్థన చేస్తాను. సో వెళ్ళిపోతాను. కానీ స్థానికంగా ఉన్నటువంటి దైవజనుడు మీకున్న సమస్యలు తెలుసు, మీ పరిస్థితులు తెలుసు, మీ ఇబ్బందులు తెలుసు, భక్తి జీవితంలో బలహీనమైపోతున్నారు, ఎదుగుతున్నారు, ఆసక్తి ఉందని అన్ని తెలుసు. దాని కొరకు దైవజనుడు దేవుని సన్నిధిలో ఏడుస్తాడు, కన్నీళ్లు కలుస్తాడు, ప్రసవేదన పడతాడు. ఒకవేళ మీకు నవ్వుతూ కనబడచ్చు, మీకు బాగా కనబడచ్చు, కానీ దైవజనులు మూలుగుతారండి దేవుని దగ్గర. పైకి అందరి ముందు నవ్వుతారు, లోపల దేవుని దగ్గర దేవాన్ని ప్రజలు తండ్రి బలహీనమైపోతున్నారు, నీ ప్రజలలో వాక్యము దుష్టులు ఎత్తుకెళ్ళిపోతున్నారు, సంవత్సరాలు అయిపోతున్నాయి కానీ వాళ్ళ జీవితాలు మార్పు లేదు ప్రభు అని దైవజనుడు కన్నీరు కరుస్తాడు. దైవజనుడే హీరో అవ్వాలి మొట్టమొదటిగా. హల్లెలూయా. మనం యూట్యూబ్ లో సూట్ వేసుకుని, కార్లు వేసుకుని, ఆహాయు కానీ టచ్ అని కానీ మనం ఎక్కడికి వెళ్ళిపోతాం లేదండి. స్థానిక సంఘ సేవకుడికి ఉన్నటువంటి బాధ్యత మిగిలినోడికి ఉండదు. అది గుర్తుపెట్టుకోండి సంఘం. నేను లైవ్ లో చెప్తూ ఉన్నాను,
ఎందుకంటే అది ఎరిగిన వాడిని కనుక నేను చెప్తున్నాను. ఆయన కంటే కన్నీరు నీ కోసం ఒకరు ఎవరు కాచరు. ఏదో చెప్పావు కనుక ఏదో ప్రార్థన చేస్తారు. నా స్థానిక సంఘం కొరకు ఎంత కన్నీరు కాచి ప్రార్థన చేస్తాను. నాకు అమ్మ నా సంఘం మాట. హల్లెలూయా. ఈ పేషెంట్ గా ఉంటూనే రక్తం పోతూనే 1 రోజుతో 3 రోజులతో ఉపవాసాలు స్టార్ట్ చేసి ఇప్పుడు ఆరోగ్యవంతున్న అయిన తర్వాత 100 రోజులు ఉపవాసాలు కంప్లీట్ చేశాను నేను. హల్లెలూయా. ఆ 100 రోజుల్లోనే నాకు ఉన్న ఇప్పటికి నా రూమ్ ఇందులో సగం ఉంటది, నేను ఉండే రూము. ఇప్పుడు నా భార్య, 2 పిల్లలు, నేను అందులో ఉండాలి. ఇప్పుడు ఇందులో ఆఫ్ ఉంటది అన్నమాట, చిన్నది. ఒక్క చీర మాత్రమే పడుతుంది నా రూమ్ లో. మీరు ఏదో డ్రెస్ చేసుకున్నారని ఏదో మీకు కనబడటం కొరకు నేను అలా వచ్చాను అంతే. మాస్టర్ గారు గట్టివాడే, ఏమీ లేదంత చిన్న రూమ్, అక్కడ వాష్రూమ్ అంత రూము నేను ఉండేది. అర్థమైందా? హల్లెలూయా. కానీ ఆయన ఇచ్చినడు కృప, ఆ కృపను బట్టి ఇలా రావాల్సి వచ్చిందన్నమాట. హల్లెలూయా. ఆ కృప ఉచితంగా ఇచ్చాడు, ఆ రక్షణ ఉచితంగా ఇచ్చాడు. ఈ గొప్ప రక్షణ ముందు మిగతాదన్నీ తక్కువ ఉండాలి. హల్లెలూయా. మరి అమ్మ చూడు, రక్షణ పొంది దాని పారాటపడి లవ్ గివ్ అని ఏం చేసింది? వదిలేసి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఆ సహోదరి ఇంత గొప్ప రక్షణ ఏం చేసింది? పొందండి. ఈ రోజు అదే జరుగుతుంది. అంటే భక్తిని ఈజీగా కోల్పోతున్నారు. ఎస్తేరు తల్లిదండ్రులు లేనటువంటి ఒక యవ్వనస్తురాలు మోదక ద్వారా పెంచబడింది, పెరిగింది. ఆ యవ్వన ప్రాయంలో రాణి హోదాలోనికి దాన్ని వెళ్ళింది. కానీ మోదకే చెప్పినట్లుగా ఉపవాస దినం చాటించిన తర్వాత అసలైన రాణిగా అప్పుడు ప్రవచానికి బైబిల్లో మనకి ప్రత్యక్షమైంది. అంతవరకు ఎస్తేరు రాణి అయిందేమో గాని ఏ బాధ్యత, ఏ విలువలు, ఏ ఘనతలు ఇంకా ఆమెకి ఏమి కలగలేదు. కానీ ఎప్పుడైతే మోర్దెకై ద్వారా తన ఉపవాస ప్రార్థనను ప్రారంభించి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలు పెట్టిందో అప్పుడు మన జీవితాలకి ఇన్స్పిరేషన్ గా ఒక ఎస్తేరు నిలబడింది మాట. హల్లెలూయా. కాబట్టి ఈ భయంకరమైన సమాజంలో, భక్తికి దూరం అయిపోతున్న సమాజంలో మనం ఉన్నామంటే మనము భక్తి లేనటువంటి జనము మధ్య దైవ భక్తి కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ భక్తి మనం ఎలా చేయాలి? ఇప్పుడు మన చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు. ఇగో నేను నీకు ఇష్టమా లేదా? ఇష్టమే కదా, మరి నా కోసం తిను, నా కోసం తాగు. కొంతమంది ఒక్క పెగ్గు నా కోసం, మా చెల్లికి కావాలి నేను చెప్తాను, ఒక్క పెగ్గు తాగంటారు. అంటే ఫ్రెండ్ కోసం, బావ కోసం ఈయన ఏం చేశాడంటే, ఈయన చెప్పేస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత, చెల్లి బావగారు నా కోసం ఒక్క పెగ్గ ముచ్చుకున్నాడని ఆయన చెప్తాడంట. ఆయన రిఫర్ చేస్తుండే కాబట్టి ఈయన ఒక పెగ్గ తాగేసి వచ్చాడంట. సిగ్గులేదు? రక్షణ పొందావు, ఎట్లా తాగావు నువ్వు? అందుకే భక్తులు చేయలేక చాలా మంది బలహీనం అయిపోతున్నారు. భక్తి చేయాలంటే మనం ఎలా ఉండాలో తెలుసా? చూడండి, అపోస్తల కార్యముల గ్రంథంలోనికి రెండోసారి, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40 వచ్చిన త్వరగా స్పీడ్ గా ఔరా ఎక్స్ప్రెస్ లో ఉండాలి ఇప్పుడు. హల్లెలూయా. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. హల్లెలూయా. భక్తి, మనము భక్తుడిగా మనం ఉండాలి అంటే ఏ తరములో ఉన్నటువంటి వారికి ఎలా ఉండాలంట? వేరుగా ఉండాలి. అలాగా ఈ పదం అర్థం కాక క్రైస్తవ సమాజానికి వేరుగా ఉండడం అంటే ఏం చేశారంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశారు, వారితో మాట్లాడడం మానేశారు, వారి కార్యక్రమాల్లో, వారి బాధల్లో, వారి కష్టాల్లో వారితో పలకరించడం మానేశారు. ఇది చెప్పలేదు లేఖనం. వేరుగా ఉన్నదంటే అర్థం ఏంటంటే, నీ ఇష్టమైనటువంటి బంధువులే, స్నేహితులే, ఇష్టమైనటువంటి వారి ఇంట్లో ఉన్నటువంటి వారే, కానీ నీవు క్రీస్తును కలిగినటువంటి వ్యక్తిగానే ఉండాలి వాళ్ళతోటి. హల్లెలూయా. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్స్ నన్ను బీచ్ దగ్గరికి రా, అందరూ వెళ్దాము, మళ్ళీ మనం పేరు వెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరి ఇంటికి వెళ్ళిపోతాం కదని అంటుంటే, సరే అండి ఫ్రెండ్స్ తో వెళ్ళాం. సరికి వెళ్ళిందండి కాలేజీలో బైబిల్ పట్టుకెళ్ళేవాడిని. నేను ఎక్కడికి వెళ్ళినా బైబిల్ నాతో ఉంటుంది. కాలేజీ కూడా తీసుకెళ్ళాను. కాలేజీలో మొత్తం ఏ లెక్చరర్ గారిని వదలలేదు. స్టూడెంట్స్ కి లెక్చర్ మొత్తం అందరికీ స్వార్థ ప్రకటించాను నేను. సో ఇలాగ అందరూ నాతో చాలా క్లోజ్గా ఉండేవారు. చివరికి ఏం చేశారంటే, ఇంద్రపాలలో ఒక ఫ్రెండ్ ఉంటాడు మురళి అని, స్టూడియో ఉందన్నమాట వాళ్ళకి. అక్కడికి వెళ్ళిన తర్వాత నా చేతులు కాళ్ళు పట్టుకుని బీర్ బాటిల్ తెచ్చుకొని లోపల వేయడానికి గట్టిగా ఇద్దరు ఫోర్స్ చేస్తున్నారు. నేను ముందే చెప్పాను మీకు, నేను మీకోసం వచ్చాను కానీ మీరు చేసే అన్నిట్లోనూ పాలు పంపులు పొందడానికి నేను రాలేదు. సో నాకు ఒక నిష్ట ఉంది, దయచేసి మీరు అర్థం చేసుకుని ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పి నేను సీరియస్ గా మాట్లాడాను. అప్పుడు ఇంకో అబ్బాయి నరేంద్ర అని, రావులపొలం అబ్బాయి, ముందే చెప్పాడు, వా ఈశ్వర్ ఎందుకు ఇబ్బంది పెట్టవద్దు, దాన్ని అలా చేయొద్దని చెప్పేసి అంటే అతను నన్ను విడిచిపెట్టాడు. చెప్తున్నాను, ఫ్రెండ్స్ కోసము వాళ్ళ కోసం నువ్వు చేయకూడదు, నీ అలవాట్లోకి వెళ్ళకూడదు, నువ్వు అవన్నీ విడిచిపెట్టి వచ్చావు. నువ్వు ఉంటారండి, అందరూ ఉంటారు, ఇష్టమైన వాళ్ళు అందరూ ఉంటారు. అవసరమైనప్పుడు మనం కష్టపడాలి, 2 తిట్లు తినాలి, అవమానాలు పొందాలి, నిందలు పొందాలి. కానీ వాళ్ళు బాధపడతారేమో, వీళ్ళు బాధపడతారేమో అని దేవునికి విరోధమైనటువంటి వాటిని మనం చేయకూడదని బైబిల్ చెప్పింది. ఇప్పుడు అలా వేరు కావడము రాకే
భక్తిని కోల్పోయి పైకి భక్తుడిగానే ఉండి శక్తి లేని వారికి ఉండిపోతారు. ఆ శక్తి వీళ్ళు కాపాడలేకపోతుంది, ఆ శక్తి చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కాపాడలేకపోతుంది. అప్పుడు భక్తి లేని జనముగా మనం మిగిలిపోతున్నాం. అలా మిగిలిపోతే మూలవాక్యం ఎప్పుడు నెరవేరుతుంది? యెహోవా తన కొరకు భక్తులలో ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎస్, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులలో నువ్వు ఉండాలి అంతే. దానికి నీ ఆస్తి, అంతస్తు, ఆరోగ్యంతో సంబంధమే లేదు. హల్లెలూయా. మీకు ఇంకా బైబిల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బీద లాజరు ఉన్నాడు కదా, మరణించాడు, అందరికీ తెలుసు. ఎక్కడికి వెళ్ళాడు? మరణించి పరదేశ్కి వెళ్ళాడు. అబ్రాహం రోమున ఆనుకున్నాడట. ఒక మాట చెప్తున్నాను, అతని ఫిజికల్ స్ట్రక్చర్ చూద్దాం. కుక్కలు వచ్చి కురుపులు నాకేటువంటి అంట. అంటే అతని దగ్గరికి ఎవరైనా వెళ్ళి కూర్చోగలరా? మాట్లాడగలరా? హాయ్, హలో, లాజర్, ప్రైజ్ లో అని ఎవరైనా వెళ్ళి సెకండ్ ఇస్తారా? అంటే బాడీ కనబడుతుంది. కుక్కలు వచ్చి కురుపులు నాకుతుందంటే కుక్కలకే కనబడితే మనకు కనబడరా? అంటే అటువంటి బాడీ తంది. పైగా ఎలాంటి వాడు అంట? దరిద్రుడు అంట. పైగా ధనవంతుడి ఇంటి వాకిటి వాడు ఆ రొట్టు ముక్కలు తింటున్నాడంట. అంటే ఇదే ఆయన క్వాలిఫికేషన్. అంటే అతనికి ఇల్లు లేదు, ఆస్తి లేదు, ఆరోగ్యం లేదు, ఏ విలువ లేదు. అంత బీదవాడు, దరిద్రుడు, అనారోగ్యంతో ఉన్నటువంటి ఈ వ్యక్తి పరదేశుడు భక్తుడైన అబ్రాహం రోమున అనుకున్నాడంటే మీరు ఆలోచించారు. అది పాసిబుల్. ఎలా సాధ్యమైంది? ఈరోజు మీ తల్లి చెల్లి ఎందుకు భక్తి చేయలేకపోతున్నావు? చాలా ఆసక్తిగా ఉండేవాడు. ఇప్పుడు ఏమైందంటే అన్నయ్య చాలా సమస్యలు, చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు, ఇలా ఒక్కొక్కరు మాట చెప్తున్నాను. మరి ఇవన్నీ కూడా బీదలాజరికి ఉన్నాయి లేదా? ఒక మాట చెప్తాను, ఆరోగ్యమే లేదు. మొట్టమొదటిగా నా జీవితంలో రక్తమే లేదు. అసలు రక్తమే లేకుండా ఒక వ్యక్తి ఏమైనా చేయగలనా? మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాగా ఎల్కేజీ నుండి నేను బిఎస్సి కంప్యూటర్స్ డిగ్రీ వరకు చదివాను. నేను ఎల్కేజీ నుండి ఈ అనారోగ్యంతో ఎట్లా సాధ్యమని చెప్పండి. అంటే ఫిజికల్ గా నా తల్లి కొరకు ఒక సంకల్పం నాకు ఉంది. ఎప్పుడైతే నా 10th ఎండింగ్ తర్వాత దేవుడు దొరికాడో ఇంకా సంకల్పం ఎక్కువైంది. దేవుడు మాట్లాడి నాతో, నా కుమారుడు నువ్వు జాబ్ చేయొద్దు, ఫుల్ టైం మినిస్ట్రీ, నువ్వు కంప్లీట్ సేవ చేయాలి, నువ్వు ఉద్యోగం చేయకు, నేనే నిన్ను పోషిస్తాను, అనేకులు పోషించేవానిగా నేను చేస్తాను. ఇది నా మాట నమ్ము కుమారుడా, నువ్వు ఉద్యోగం చేయదంటే బైబిల్ ఒక లేఖనే చూపించి అడిగాను. మరి తన ఇంటి వారిని విశేషంగా సంరక్షించకపోయిన ఎడల అతడు విశ్వాస త్యాగము చేసిన వాడి కంటే అవిశ్వాస కంటే చెడ్డవాడని తిమోతి 6:5 రాయబడి ఉంది. మరి ఏంటి తండ్రి, నా తల్లి ఎంతో కష్టపడింది చెప్తున్నాను, అవాయిడ్ చేసిన సాక్ష్యాలు. చివరికి నా బ్రతుకుతానన్న నమ్మకం లేదు, ఇంత కష్టాల్లో ఉన్నాను. హైదరాబాద్ లో ఏం చేశాను తెలుసా? ఉద్యోగం చేసి అది డ్రాప్ అయిపోయాను. చివరికి కిడ్నీలో ఒక కిడ్నీ అమ్మేసి కొన్ని అప్పు అయినా తీరుద్దాం అమ్మోళ్ళకి. నేను ఎలాగ చనిపోతాను ఏ రోజును, కొంచెం అయినా అప్పు తీరుద్దాం వాళ్ళకి, కిడ్నీ అమ్ముదామని పేపర్లు కొన్ని యాడ్స్ వస్తాయి కదా మనకి, ఫలానా డోనర్ కావాలి, గో ఫాస్ట్, నా గో ఫాస్ట్, ఇలా అది కావాలి, ఇక్కడ చూసి యాడ్లు చూసి ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమో, కొంచెం అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ తో కొంత అప్పు తీరుతాం. ఈ జైనాథపురం బ్రిడ్జ్ దగ్గర, కొత్త వంతెన దగ్గర నేను బస్సు ఎక్కడానికి పూనుకుంటే అక్కడ కూడా మేము అప్పులు తీసుకున్నటువంటి వ్యక్తులు అక్కడ కూడా అందరి ముందు నన్ను కడిగేసినటువంటి పరిస్థితులు కూడా నేను ఎదుర్కొన్నాను తెలుసా. స్టూడెంట్ అండి, కాలేజీకి వెళ్తున్నాను, బస్ కోసం వెయిట్ చేస్తున్నాను భానుగుడి దగ్గర దిగడం కొరకు. అప్పుడు అందరి ముందు ఎన్ని రోజులు అయిపోయింది, అది వడ్డీ కట్టలేదు, అప్పు ఇవ్వలేదని అంటే వాళ్ళందరూ నన్ను ఎలా చూస్తారు చెప్పండి. నేను చెప్తున్నాను, అవమానాలని ఆహారంగా బ్రతికాను. హల్లెలూయా. నేను కాల్చిన కన్నీళ్ళే నా కడుపులోనికి అలాగే వెళ్ళిపోయి 30 సంవత్సరాలు ఫుడ్ లేదు నాకు. ఈ ఉపవాసాలు నేర్చుకున్నాను దేవుని సన్నిధిలో. నిజమే, బీపీ ఉంటది, షుగర్ ఉంటది, హెల్త్ ఇష్యూస్ అన్ని ఉంటాయి, కాదనట్లే. కానీ నేను ఎట్లాగైనా ప్రార్థన చేయాలి. దేవా, ఎందుకు నేను ఎవరికి ఉపయోగలేకపోతే ఎందుకు నీ బ్రతుకు, నేను నీ కొరకు ఉపయోగపడను. నా విశ్వాస జీవితంలో 6 గంటల ప్రార్థన చేసేవాడిని. నేను 6 గంటల ప్రార్థన చేసేవాడిని. కాలేజ్ చదువుతున్నవాడిని, 6 గంటల ప్రార్థన చేసేవాడిని. చర్చికి వెళ్ళేవాడిని. బైబుల్ రోజుకి 50 అధ్యాయాలు, 90 అధ్యాయాలు, 100 అధ్యాయాలు. విశ్వాసగా నేను హైయెస్ట్ బైబిల్ చదివింది ఎంతంటే 123 అధ్యాయాలు. అది కూడా సెప్టెంబర్ 6th 6వ తారీఖు నా బర్త్డే. 2014 సెప్టెంబర్ 6వ తారీఖున విశ్వాసిగా నేను 123 అధ్యాయాలు బైబిల్ చదివి 6 గంటల ప్రార్థన చేసుకుని డేవిడ్ బ్రెయిన్ హార్ట్ గారి యొక్క జీవిత చరిత్ర చదివాను. ఆయన 29 సంవత్సరాల్లో క్షయ అనేటువంటి ఒక వ్యాధితో చనిపోయాడు, మన చిన్న ఏజ్ తోటి మాట. హల్లెలూయా. సేవకుని అయిన తర్వాత 16 గంటలు చదివాను బైబిల్, 225 అధ్యాయాలు. ఒకరోజు మా అమ్మగారు చనిపోయిన 3 నెలలకి 225 పేజీలు బైబిల్ చదివి 16 గంటలు పట్టింది నాకు బైబిల్ చదవడానికి. ఇప్పుడు బైబిల్ 21 సారి కంప్లీట్ చేశాను. నేను 22వ సారి బైబిల్ చదువుతున్నాను. నేను ఎందుకు అవుతుంది సార్,
మాట్లాడుతుందండి. ఈ రోజు మన బంధువులు, మన చుట్టాలు, స్నేహితులు చుట్టూ చూస్తే ఒక మాట, నువ్వు బాగా ఉన్నావు అనుకో, ఉద్యోగం ఉందనుకో, డబ్బులు ఉన్నాయనుకో, అందం ఉందనుకో, అయ్యి ఉన్నాయనుకో, హాయ్ మాట్లాడతారు, నీతో మెసేజ్ చేస్తారు, వస్తారు, మాట్లాడతారు. మెల్లమెల్లగా నీ జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు ఎదురవుతుంటే నీకు దూరం అయిపోతారు, పలకరింపులు దూరం అయిపోతారు, స్నేహితులు దూరం అయిపోతారు. ఇలాగే చెప్తున్నాను, బిగ్ ఫ్యామిలీ మొత్తం. మా నాన్నగారు 10 మంది సంతానం ఏంటి, ఇద్దరు తాతలకి 50 మంది అంటే మిగిలిన ఇంకో తాతలకి ఎంతమంది ఉంటారు? ఇంకా అమ్మకి చెల్లెళ్ళు వీళ్ళంతా ఇంకా చాలా మంది ఉన్నారు, పెద్ద ఫ్యామిలీ, అందరు ప్రేమిస్తారు. కానీ ఈ రోజు చెప్తున్నాను, అమ్మ చనిపోయిన తర్వాత కూడా, నాన్న చనిపోయిన తర్వాత కొందరు వదిలేశారు, అమ్మ చనిపోయిన తర్వాత వీడితో అంటే మనల్ని ఏమడతారు. నా పెళ్లికి కూడా మొత్తం అంత అప్పు చేసుకుని, అమ్మాయికి ఒక్క రూపాయి కూడా ఇబ్బంది కలిగించకుండా మొత్తం అప్పు చేసుకున్నాను. ఎందుకంటే దేవుడికి మహిమ కలగడానికి ఎక్కడే కాకినాడ MSN ఆ ఫంక్షన్ హాల్లో చేసుకున్నాను అనమాట. ఎంతో దేవుడు అద్భుతంగా చేశాడు. ఊరందరూ కూడా నిజంగా దేవుడు అని దేవుడి కోసం అంటే నా ఆశ ఏంటంటే, నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానే సరే, క్రీస్తు నాలో కనపడాలి సమాజానికి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఉదయము మన నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఈ రోజు ఇంకా ప్రార్థన చేస్తాను. దేవా, నేను మాట్లాడే వాళ్ళు ఎవరికి ప్రయోజనం కాదు, నువ్వు మాట్లాడాలి. నేను కనబడకూడే వాళ్ళకి నువ్వే కనబడాలి తండ్రి. అక్కడ సంఘము క్షమాభివృద్ధి పొందాలి, నీ ప్రజలకు మేలు కలగాలి, వాళ్ళు రకరకాల బంధకాల నుంచి రిలీవ్ అవ్వాలి తండ్రి అనే ఆశతో, భారంతో నేను ఇక్కడికి ప్రార్థనకు వచ్చానండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మనం కానుకో, లేకపోతే పాటో, సాక్ష్యమో, ఇంకోటి కాదు. ఏంటంటే నువ్వు భక్తుడిగా నీకు కనబడాలి అంట. కనబడకుండా ఏం అడ్డొస్తుందంటే, ఇవేమి కావడం లేదు. ఇంకా నువ్వు క్రైస్తవురాలువే, కానీ అన్ని పాటిస్తున్నావు. దిక్కులు చూస్తావు, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తావు, మూలలు పాటిస్తావు, పేదలు చూస్తావు, అయ్యి చూస్తావు. ఇంకేం క్రైస్తవులేదండి? క్రీస్తు ఉంటాడా? అప్పుడు క్రీస్తు ఉంటాడా? ఉండడు అసలు. హల్లెలూయా. క్రీస్తు ఉండడు. అంటే క్రీస్తు లేనటువంటి భక్తి మనం చేయకూడదు. యేసయ్య మంచివాడే, కానీ పూట కూటి కొరకు చేష్టపు పక్కును అన్నేసుకుని విష్టుడైపోయాడు. కాబట్టి బేజరాజు మీరు గుర్తుపెట్టుకుంటే, తాను ఎంతో గొప్ప రక్షణ పొందాడంటే, నా ఆరోగ్యము కంటే అన్నిటికంటే ఈ రక్షణ గొప్పది కాబట్టి దీన్ని ఎలాగైనా నేను కాపాడుకుని నేను భక్తిపరుడిగా ఉండాలనుకుని అలా సాధన చేశాడు. కాబట్టి ఈ భూమి మీద జనాల దృష్టిలో అతడు నీచుడిగా, లేనివాడిగా, అంటరానివాడిగా ఉన్నాడేమో కానీ ఈ భక్తుడైన అబ్రాహాము కౌగుల్లోనికి ఒక గొప్ప స్థానాన్ని పొందుకోగలిగాడు. అంటే ఎవరికైనా లంచం ఇచ్చాడా? అంటే ఈ భూమి మీద ఆ స్థితిలోనే తను చేసినటువంటి భక్తిని పెట్టి. హల్లెలూయా. ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో నడవాలని, ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీకే బ్రతకాలని, నీ కన్నా నా సేవలు ఉండాలని, నీ కన్నా నా సేవలు ఉండాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. ఏమంట? యేసురాజా, నీ మహిమ నాలో ఉండాలి, నీ కొరకు నన్నే బ్రతకని. ఇప్పుడు దేవుని కొరకు మనం బ్రతకాలండి. ఈ లోకంలో నాన్న లేడు, అమ్మ లేడు, ఎందుకండి జీవితం అనుకున్నాను, కానీ ప్రభు చెప్పాడు లేదు. అనేక మంది కన్నీళ్లు త్వరపడాలి. శపితమైన జీవితం, నన్ను నేను అసహించుకున్నాను. ఎందుకు నా జీవితం వేసి, ఎందుకు నేను ఆశయంగా పుట్టాను, నేను పుట్టకపోతే బాగుండు, వీడికి కొన్ని ఇబ్బందులు, బాధలు అనేవి తప్పేవి అని నన్ను నేను అసహించుకున్నటువంటి జీవితం. కానీ ఈ రోజు ఇలాంటి నన్ను గొప్ప గొప్ప వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. ధనవంతులు, బలవంతులు, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయాలి అంటే, ఎంత హీనమైనటువంటి నా జీవితాన్ని ఇంకొక గొప్ప వాళ్ళకి ప్రార్థన చేయమని ఎలా కోరుతున్నారండి? అంటే దేవుడు ఎంత దయ చూపించాడు, ఎంత గొప్ప చూపించాడు. నేను చెప్తున్నాను, ఈ రోజు గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి.
ఆయనకి భూమి మీద మన ఇష్టలుగా ఉండాలి. ఆయనకి నచ్చలేంది చేయొద్దు. ఇంకొకరికి నచ్చేది చేయడం కాదు, ఆయనకి నచ్చలేంది మనం చేయడం మానేయాలండి. ఆయనకి ఇష్టంగా మనం బ్రతకాలండి. దేవుడు మనలో నుండి ఏదో కోరుకోవడం లేదు, మనలో దైవ భక్తులు చూడాలని దేవుడు కోరుతున్నాడు. మన ఈ భూమి మీద క్రైస్తవుడికి అందరికి చెప్పుకోవడం కాదు, మనలో క్రైస్తవుని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ముగింపు చివరి మాట బైబిల్ క్లోజ్ చేస్తున్నాను, మీరు కూడా క్లోజ్ చేసుకోండి. బబులోను సామ్రాజ్యంలో కొంతమంది బాలులను, యోధా బాలులను చెరలోకి తీసుకెళ్లాడు నెబుకద్నెజర్ రాజు. తీసుకెళ్లినటువంటి తర్వాత వాళ్ళకి రాజభోజనం పెట్టమని ఆ నాయకులకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు రాజభోజనం పెడుతుంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు అన్నారు, అయ్యా మాకు భోజనం వద్దు, దయచేసి సాధారణమైన భోజనం పెట్టు. ఇప్పుడు రాజభోజనం ఎలా ఉంటది? గెంజి నిన్నటి మొన్నటి మిగిలిపోయి ఉంటాయా రాజభోజనం? రాజు దగ్గర ఏముంది, రకరకాలు ఉంటాయండి. అక్కడ చికెన్ మటన్ కాదు కనబడాయి, ఇంకా అడవుల్లో దొరికే అన్ని ఉంటాయి అక్కడ. హల్లెలూయా. రాజుగారి దగ్గర దెబ్బలకి కొద్ది ఉండదు, ఫుడ్ కి కొద్ది ఉండదు, ఘనతలకి కొద్ది ఉండదు, ఏమీ కొద్ది ఉండదు. రాజుకి నచ్చితే ఏమెత్తాడో ఆయనకే తెలియదు. తేడా వచ్చిందనుకో తలకే మెడకే మీద తలకే తీసేస్తాడు రాజు. అటువంటి రాజు దగ్గర ఫుడ్ విషయంలో రిఫర్ చేసుకుని సజెషన్, అయ్యా మాకు అట్లా మామూలు పెట్టాను, రే నన్ను చంపేస్తాడు రాజు, మళ్ళీ ఏమైనా తేడా వస్తాయంటే ఒక 10 దినాలు చూడమన్నాడు. నార్మల్ భోజనం కావాలన్నది. ఎందుకు అంటే రాజభోజనం ఎట్లా ఉంటుందో తెలుసా? విగ్రహార్పితమైనది, బలర్పించిన వాటి గొంతు పిసికి రక్తం చిందించుకున్న రకరకాలుగా ఉంటాయి వంటకాలు. అవన్నీ తింటే అపవిత్రమైతే పాపమవుతామని తినే విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉన్నారు వాళ్ళు. అలాగా అయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్ వచ్చింది. ఏంటి ఆ స్టెప్ అంటే కొద్ది దినాలు ఆ ప్రతిమను మొక్కాలి. అర్థమవుతుందా? నెబుకద్నెజర్ నిలబెట్టినటువంటి ఆ ప్రతిమకు మొక్కాలి. మొక్కపోతే ఏం చేయాలి? స్విమ్మింగ్ పూల్ వేసేవాలి. అవునా? ఏ పూల్ అది? స్విమ్మింగ్ పూల్ కాదు, 7 అంతలు కలిగినటువంటి అగ్ని గుండము అందులో వేసేస్తారట. అంటే నిన్ను పట్టుకొని అగ్ని గుండులు వేసేస్తారంటే అప్పుడు పాట పాడతావా? వాక్యం చెప్తావా? బతుకుంటే బలిసరితే నన్ను బతకచ్చు, నీకు దండవరా బాబు నిలిపొచ్చు. కానీ నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరము ఉన్న చింత మాకు లేదు, మేము ముఖము మా దేవుడు మన్నిచ్చిన వేరుమి గల అగ్ని కిందకు మమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడు అని రాజుని, రాజు శాసనాన్ని ఎదిరించి నిలబడ్డారు. కోపం వచ్చింది రాజుకి, తీసుకెళ్లి వేసేసారు అందరూ. కానీ ఆ తర్వాత 3:23-24 వచ్చిన చోటే దానియేలు గ్రంథం నెబుకద్నెజరు ఆశ్చర్యపడ్డాడట. ఈ మూలవాక్యం మీద మన నరసాపురము మచిలీపట్నం దగ్గర మాట్లం అనే ఒక గ్రామంలో ఎవరు నిజమైన క్రైస్తవులైనా ఒక సందేశం మూలవాక్యమే చేశారు. అది యూట్యూబ్ లో ఉంది, నా ఛానల్లో ఉంది. అగాపే సత్యసాక్షి టీవీ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆశ్చర్యపడ్డాడట నెబుకద్నెజరు. ఎందుకు అంటే మేము 3 నేస్తే 4 కనపడుతున్నారు అక్కడ అన్నాడు. మనం ఎంతమంది వేసాం అక్కడ అంటే 3 నన్ను, నాకేంటి 4 కనబడుతున్నారు, నా కళ్ళు తేడాగా ఉన్నాయంటే లేదు, నిజంగానే 4. ఆ 4 వాడు దేవతల రూపంలో తోళ్ళు వాడేదో అన్నాడట. హల్లెలూయా. అంటే శ్రమలో ఉంటుండగా, భయంకరమైన శ్రమలో కొలిమిలో ఉంటుండగా వారు ఆరాధిస్తున్న యేసు వారితో పాటు ఈ లోకానికి కనబడ్డాడు. హల్లెలూయా. బబులోను సామ్రాజ్యములు వారంతవరకు వీళ్ళు మామూలు మనుషులుగా ఆర్డినరీ పర్సన్స్ గా కనబడ్డారేమో, కానీ వాళ్ళు కలిగిన ఆ శ్రమ, ఆ బాధ, ఆ కష్టము వాళ్ళు ఇంతకాలం ఏ దేవుని యందు నిష్ఠ కలిగి, విశ్వాసం కలిగి, బాధ్యత కలిగి, భారము కలిగి భక్తి చేశారో ఆ భక్తి వారి దేవుణ్ణి వారితో పాటు సమాజం చూసేలాగా చేసింది. హల్లెలూయా. కాబట్టి చెప్తున్నాను, ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు అనుభవించి అనుభవంతో చెప్తున్నాను. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయని విశ్వాసమును పోగొట్టుకుంటూ ప్రియ సోదరి సోదరుడా, అవన్నీ కామనే మన జీవితాలకి. పైగా ఆ శ్రమ, ఆ కష్టాల, ఆ బాధలంట నిన్ను ఇంకా బెటర్ పొజిషన్ లోకి నడిపించి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ పక్కనే ఇతరులకు కనబడతాడంట. అది ఎందుకు శ్రమ కావాలి? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఎవరిని అడిగితే నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నా రోగం అని చెప్పాను నేను 2-3 సార్లు. ఇదేంటో పిచ్చోడు, నిజంగానే పిచ్చోడే ఉన్నాడు. బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా రోగం, ఎవరైనా మనిషి పేరు చెప్తారు, అమ్మాయి పేరు చెప్తాడు, పాస్టర్ అబ్బాయి పేరు చెప్తాడు, కొందరు అనుకోండి. 2 చెప్పలేదు మనం ఇక్కడ. ఎవరంట? నా రోగం. ఎందుకంటే ఈ రోగం లేకపోతే నేను బాగా చదువుతా, దేవుడు నాకు ఆరోగ్యం అన్ని నాకు ఉంటే బాగా చదువులో గొప్ప జాబ్, ఆ ప్రాంతంలో నాకు మంచి జాబ్ పోతుంది నీ పాడికి నేను. కానీ క్రీస్తు లేని వ్యక్తిగా నేను ఉండిపోతుంది. అవునా కాదా? ఈరోజు క్రీస్తు కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉండటం నాకు ఒక భాగ్యం. కాబట్టి నాకు అది ఎవరు పరిచయం చేశారు? నా రోగం. అంటే ఆశ్రమే ఈ రోజు నన్ను ఎలా నిలబెట్టింది కదా. ఆశ్రమే నన్ను ఒక దైవజనుడిగా నిలబెట్టింది. నేను బైబిల్ ట్రైనింగ్ వెళ్ళలేదండి.
ఏ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళలేదు. నాకు దొరికినటువంటి దైవజనులు బైబిల్ ఎలా చదవాలి, కొన్ని బుక్స్ చదువుతూ బైబిల్ మనం చదవాలి, ప్రార్థనలో గడపాలి, బైబిల్ చదవాలి అని ఇవే నేర్పించారు. అలాగా దేవుడు ఏ కాలేజ్కి వెళ్ళలేదు. బైబిల్ డిగ్రీ అది కూడా బ్రేక్ అయింది. బైబిల్ ట్రైనింగ్ ఎక్కడికి కూడా వెళ్ళలేదు. ప్రార్థన చెప్తున్నాను, అలా గంటల ప్రార్థన, వాక్య ధ్యానం, వాక్యం వినడము. నేను కూడా అలా గంటల తరబడి వాక్యం కూడా చెప్తా. మీరు అలాగంటే తెల్లవారుగా చెప్పేస్తాను. హల్లెలూయా. అలాగే నేను చేయను, క్లోజ్ చేస్తున్నాను, టైం అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి ఆ శ్రమ రాకపోతే నెబుకద్నెజరు, షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళ మీ దేవుడు పూజారుడు అని చెప్పేవాడా? నా ఆశయం చెప్పనా, క్రైస్తులు వచ్చి మాస్టర్ గారు బాగా చెప్పారు, లేకపోతే ఇది అది అని క్రైస్తుని పడుకోవడం కాదు. అన్ని జనులు వచ్చి నిజం మీ దేవుడు గొప్పోడని చెప్పాలి. హల్లెలూయా. అలా బ్రతకాలి. మన కుటుంబాలలో, మనం వచ్చేస్తున్న స్థలాలలో, మనం జీవిస్తున్నటువంటి బంధువుల ముందు, స్నేహితుల ముందు, సమాజం ముందు, కొలీగ్స్ ముందు అలా ఉండాలి. నువ్వు ఉద్యోగం చేస్తావు, వ్యాపారం చేస్తావు, చదువుతావు, ఇంకోటి చేస్తావు, ఆ ప్రతి స్థలంలో కూడా నువ్వు దేవుని కలిగినటువంటి వ్యక్తిగా నీ ప్రభుత్వం కాపాడుకోవాలి. అది చెప్పింది ప్రసంగి 5:1. అది లేకపోతే చాలా మంది క్రైస్తులే మోసాలు చేస్తున్నారండి, లంచాలు తీసుకున్నారు. మరి వాళ్ళు పెట్టి దేవుడి నామం గణపరచబడుతుంది అక్కడ. క్రైస్తులే ఎంత దారుణంగా తయారవుతున్నారండి. అందుకే నా జీవితంలో డబ్బుకి నేను విలువ ఇవ్వకూడదని అక్కడ ఉంటే, ఇంతవరకు ఆ ఏరియాలో పాస్టర్లు దొంగోళ్ళు ఇల్లు ఎందుకు వస్తారు తెలిసిందికి నెత్తిమే చేసేసి కానుకలు దబ్బడానికి వస్తారనేది వాడికి. అక్కడ పల్లెటూరులు ఎలా ఉంటే తెలియదేముంది. అందుకని నా పరిధిలో ఇక్కడ ఈ నిందను తీసివేయాలి. ఎందుకంటే ఎంతో మంది నీతి కలిగిన దైవజనులు, భక్తి కలిగిన దైవజనులు రెంట్లకు రూములు తీసుకుని సేవ చేస్తున్నారు. 5 సంవత్సరాలు సేవ చేసింది. 1000 రూపాయల రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేవు నా దగ్గర. చాలా ఇబ్బంది. చివరికి ఒక రోజు నేను చాలా తెగించి, చాలా కష్టపడి ఏం చేస్తే తెలుసా, అడుగులో ఒక పనికి వెళ్ళాను, చెరువు పనికి వెళ్ళాను. 400 వచ్చాయి. చిన్నప్పుడు నేను చేసే నా పని బుక్స్ కి నాకు ఉంటాయని చెప్పేసి 5 సంవత్సరాలు తెలియకుండా దాచుకునే, రోగాన్ని దాచుకుని బాధపడేవాడిని. ఒక ప్రేగు లేదు కదా, బరువు అది తీస్తే పెయిన్ వచ్చేస్తుంది. బాగా ఇబ్బంది అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయి చాలా ప్రాబ్లం అయిపోతుంది. మాకు 400 వచ్చినాయి. చెరువులో ఉండగానే నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసి చికెన్ గున్యం వచ్చేసింది బాగా భయంకరంగానే. దేవా నన్ను క్షమించు తండ్రి అంటే నా సొంత పన్ను వాడేసుకుని నేను రెంట్ కట్టాలి 9వ తారీఖు. ప్రతి నెల 9వ తారీఖు అంట. 1000 రూపాయలు ఏమో రూమ్ రెంట్, 200 కరెంట్ బిల్ పన్ను అందరూ కట్టాలి. కానుకలు నాకు ఏముండదు. వచ్చింది సంఘం, వాళ్ళే రకరకాల బాధలు, కష్టాల్లో కనుక తెగించి టైం అయిపోయింది, ఇంకా వాళ్ళు ఆంధ్రస్ అడుక్కోకూడదు అని చెప్పేసి నేను వెళ్ళాను. అలాగా వచ్చింది. దేవాలను క్షమించాను. ఇప్పుడు ఎన్నో అవకాశాలు వచ్చాయి నాకు. నన్ను వేరే మినిస్ట్రీస్ వాళ్ళు వేరే మా దగ్గర సేవ వచ్చాయి. ప్రతి నెల నీకు సాలరీ ఇస్తాం, బైక్ ఇస్తాం, నీకు అన్ని కావాల్సి. ఆ టైంలో ఇంకా నాకు హెల్త్ ఇష్యూస్ కూడా ఉండేది కాబట్టి మేము మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. వచ్చేయండి బాబు, ఒప్పుకోలేదు. ఎందుకంటే బైబిల్ చెప్పింది సత్యమును అమ్మివేయక కొనించుకోవాలి మాట. హల్లెలూయా. కడవ కాలంలో అంట క్రీస్తును అమ్మేసుకునేటువంటి పరిస్థితులు సాతాను తీసుకొస్తాడు. ఇప్పుడు ఏసావు దేనికి అమ్ముకున్నాడు? ఆకలి కోసమే కదా. అలా ఉద్యోగం కొరకు ఒకరు, ఆస్తి కోసం ఒకరు, వివాహం కోసం ఒకరు, రకరకాలుగా అమ్మేసుకుంటారంటే క్రీస్తును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకోలేవు. ఏంటి? అగ్నిగుండాలు. అందుకని శబ్దజ్ఞ వాళ్ళు ఈ కనిపించే అగ్నిగంధకులను కావుతాను కానీ దేవుని స్థానంలో ఇంకొకరిని పెట్టుకుని నేను 2వ మరణంలోనే ఆ అగ్నిగుండంలో నేను కాలను, ఇక్కడన్నా కాలుతాను. అందుకని నీ ప్రాణములు సహా ద్వేషింపకుంటే నాకు భక్తుడు కాదు అని చెప్పింది దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రియ సోదరా, కాబట్టి మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, కానీ మనమందరూ దేవునికి తెలుసు. హల్లెలూయా. తెలుసా లేదా? తెలుసు. కాబట్టి అన్నీ తెలిసినటువంటి దేవునికి ఈ రాత్రి మనం జీవితాలు అప్పగించుకున్నాం. దైవజనుడు భారంతో పెట్టినటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా, ఈ రోజు ఈ వాక్యము ద్వారా, ఈ సాక్ష్యము ద్వారా దేవా నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను. నన్ను ఒక ట్రూ క్రిస్టియన్ గా, అసలు నేను ఒక క్రైస్తవురాలిగా, నీ భక్తుడిగా నేను బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. నాకు అటువంటి కృప వండుతండి. నేను ఇలా అలా బ్రతకాలి తండ్రి. శ్రమలో నాకు వస్తున్నప్పుడు వెనకడిగా లేక శ్రమలు వచ్చేప్పటికి ప్రార్థనలో కొనసాగుతూ మందిరానికి దగ్గరికి వెళుతూ నిజమైన దేవుడిని చూపించినట్టుగా నా శ్రమంలో నా దేవుడు నిజమైన దేవుడని చుట్టూ ఉన్న సమాజం చూపించే విధంగా నేను బ్రతుకుతానని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నాం. ఇటువంటి గొప్ప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారికి అనుగ్రహించి మనందరినీ భక్తులుగా మార్చి తన మహిమ కొరకు వాడుకున్నాను గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.